హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. ఎండలు బాగా పెరుగుతున్నాయి కదా! అందరికీ ఏదైనా కూల్‌గా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తిన్నంత ఇష్టంగా తింటారు. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ముందుగా ఫ్రూట్ కస్టర్డ్ కోసం అర లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇందులో కొద్దిగా పాలు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఉంటుందండి. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి. మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలను కూడా ఇందులో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవాలి. మనం ఇందులో ఫ్రూట్స్ వేస్తాం కదండి, అందులో కూడా తీపి ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ కొంచెం ఉడికి పాలు చిక్కబడినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్చర్ చల్లారేలోపు ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను బ్లాక్ అండ్ వైట్ కిస్మిస్, దానిమ్మ, యాపిల్, బనానా తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవే వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా చల్లారిన కస్టర్డ్ మిక్స్చర్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కస్టర్డ్ క్రీమీగా వచ్చి మనకి మంచి స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ తీసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిక్స్చర్ వేసుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ పైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత మరికొన్ని ఫ్రూట్స్ వేసుకుని ఇలా మొత్తం అన్నీ వేసుకుని రెడీ చేసుకోవాలి. ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. చాలా ఈజీ కదా! మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.